హలో ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? ఇంకా ఈ వ్లాగ్ ఏమంటే మేము బెంగళూరు నుండి తిరుపతికి వెళ్తున్నాం, మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. సో అక్కడేమంటే ఓట్ వేయాలి, ఇంకా అలాగే తిరుపతి జాతర ఉంది కదా, సో దానికోసం వెళ్తున్నాము. రెడీ రారా? ఫోన్ కడితే హత్యలో ఏడుస్తా ఉంది నాన్న మమ్మీ అప్పుడే. డాడీ జాగ్రత్త, బాయ్ బాయ్ మమ్మీ. నేను తీసుకుంటా డాడీ. హలో మై లైఫ్. నేను చెప్పాను లేదా బాయ్ డాడీ. తీసుకుంటా బాబా. కైకు హమే జాతే లో. బాయ్ డాడీ. ఓ మై గాడ్. సో అలా బెంగళూరు హౌస్లో మమ్మీ డాడీని పెట్టేసి తిరుపతికి వెళ్తున్నాము. సో వాళ్ళు ఇంకా హైదరాబాద్లో ఎలా ఉన్నారో మమ్మీ డాడీ వాళ్ళు అలా ఉండబోతున్నారు అనమాట మన బెంగళూరు హౌస్లో. ఇంకా డాడీకి కుకింగ్ అంతా వచ్చు. సో మమ్మీ వెజిటేబుల్స్ అలా కట్ చేసి ఇస్తే డాడీ చేసేస్తారు. లైక్ అసలు సుదర్శన్ చెప్పాడు, కుక్ని పెట్టేసి వెళ్తాం అంకుల్, మేము వచ్చేంత వరకు మీకు ఏ వరీ ఉండదు, ఆల్రెడీ మెయిడ్ ఉంది కదా తను వచ్చిపోతూ ఉంటుంది, కుక్ని పెట్టేసామంటే మీకు ప్రాబ్లమే ఉండదు అంటే డాడీ అస్సలు ఒప్పుకోలేదు. మా మమ్మీ మా డాడీకి మెయిడ్ని పెట్టుకోవడము, కుక్ని పెట్టుకోవడం ఇలాంటివన్నీ ఇష్టం ఉండవు. ఒకవేళ పెట్టినా వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉండదు అనమాట. అంటే వాళ్ళు చేసింది అస్సలు తినరు మా డాడీ వాళ్ళు. సో ఇంకా మా డాడీయే చేసుకుంటామా, ప్రాబ్లమే లేదు, మీరు వెళ్ళేసి రండి అని చెప్పి పంపిస్తున్నారు. హలో అమ్మా, బయలుదేరుతున్నామ్మా. బయలుదేరేస్తా. ఇక్కడే ఉన్నారమ్మా. ఉంటారులే మీ ఇబ్బంది. సరే. అవునరా. ఇంకా ఆంటీ వాళ్ళందరూ ఏమంటే డాడీ మమ్మీ కూడా తీసుకోరండి ఎట్లా ఒకటి చేసి అనేది చాలా ఫోర్స్ చేశారు. కానీ మమ్మీకి ఏమంటే అంత లాంగ్ జర్నీ ఇప్పుడే చేయించకూడదు, ఒక 1 month అయినా కంప్లీట్గా అయిపోవాలి, 1.5 months కైనా అయిపోవాలి అనేసి అనుకున్నాము. అందుకనేసి వద్దు అనేసి ఇంకా పాపం పెట్టేసి వెళ్తున్నాము. ఇంకా మా అత్తయ్య ఏమంటే జాగ్రత్తగా ఉండమని చెప్పింది. ఏమంటే అక్కడ తిరుపతిలో మాకు తెలిసిన వాళ్ళ ఇంట్లో దొంగలు పడ్డారంట. సో నైట్ సీసీ కెమెరాలో తీసిన వీడియో ఉంటుంది కదా, సో అది చూసి అప్పటి నుండి భయం వేసేస్తుంది మా అత్తయ్యకి. అందుకే జాగ్రత్తగా ఉండమని చెప్పమ్మా అని చెప్పేసి అదే పనిగా చెప్తానే ఉన్నారు. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఏమంటే కామత్కి వచ్చాము. మసాలా ఫేస్ వేసుకొని ఉంటుంది దోశలాగా, వాళ్ళు చోచో దానా. బాబా వీడికి చోచో బాత్ అంటే వాడికి మసాలా దోశ అంట. నీకు? నాకు పూరియా. ఎన్ని రోజుల తర్వాత ఇక్కడికి వచ్చాము, అందరూ ఒక్కొక్క దగ్గర కూర్చున్నాం కదా. నాకు దోశరా వేడి వేడిగా వస్తుంది. రెడీ ఏమంటే ఫస్ట్ మసాలా దోశ కావాలి అనింది, తర్వాత ఏమంటే చోచోబాతే కావాలనింది. ఇంకా 2 చోచోబాత్ అంటే వాళ్ళు ఒక్కటే తెచ్చారు. సో అది ఒక్కటే తినంటారా, ఫస్ట్ కంప్లీట్ చేయండి మళ్ళీ ఇంకోటి ఆర్డర్ చేసుకుందాం అనుకున్నాం. ఎందుకంటే లాస్ట్ టైం కూడా అట్లనే వాళ్ళు తినకుండా మిగలు పెట్టేశారు. ఇంకా మసాలా దోశ నేను తింటున్నాను, రెడ్డిని చెప్పాను మసాలా దోశ ఫేస్ అది ఇది అనేసి, లాస్ట్కి అది నాకే వచ్చింది. ఇంకా సో అలా నలుగురం తింటున్నాము. ఇంకా అక్కడ బ్రేక్ఫాస్ట్ చాలా బాగుంటుంది. సో తినేసి ఇంకా బయలుదేరడమే. ఇంకా ఒక్కసారిగా మేము అప్పుడు ఆంటీ వాళ్ళందరూ వచ్చారు కదా, ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసాము. సో అదంతా గుర్తుకొస్తూ ఉంది. ఇంకా ఫస్ట్ టైం మేము 4 members ఇలా సపరేట్గా కూర్చున్నాము. లేకపోతే నేను రెడ్డి ఒక దగ్గర, సుదర్శన్ ఇంకా హ్యాపీ ఒక దగ్గర అలా కూర్చుంటూ ఉంటాము. ఇంకా 4 members ఇలా సపరేట్గా కూర్చునేసరికి కొంచెం డిఫరెంట్గా అనిపించింది. దాని తర్వాత ఇక్కడ వెదర్ చాలా బాగుంటుంది, వ్యూ బాగుంటుంది, ఫొటోస్కి చాలా బాగుంటుంది. సో ఇక్కడికి ఎప్పుడు వచ్చినా ఫొటోస్ తీసుకోకుండా మాత్రం వెళ్ళము. సో అలా ఇక్కడికి వచ్చినప్పుడు ఫొటోస్ తీసుకుంటూ ఉంటాము. ఇంకా నేను ఇది టెడీ డ్రెస్ వచ్చేసి
అమెజాన్లో తీసుకున్నాను. యాపీ డ్రెస్ వచ్చేసి ఫస్ట్ క్రైలో తీసుకున్నాను. ఇంకా నేను వేసుకున్న లాంగ్ ఫ్రాక్ బ్లూ కలర్ది మ్యారేజ్ డే రోజు కూడా అక్కడ రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు వేసుకున్నాను. అప్పుడు చాలామంది అడిగారు లింక్ ఇవ్వమనేసి, దాని గురించి లింక్ ఇద్దామనేసి లాస్ట్ బ్లాగ్లో అనుకున్నాను, మర్చిపోయాను. అది ఎందుకు అలా మర్చిపోతున్నాను నాకే తెలియడం లేదు. ఇంకా ఈ లింక్, ఈ 3 డ్రెస్సెస్ లింక్ నేను మీకు కింద డిస్క్రిప్షన్లో పెడతాను, చెక్ చేయండి. అంటే టెడీ డ్రెస్, హ్యాపీ డ్రెస్, ఇంకా నా డ్రెస్. ఇంకా ఇక్కడ డైరెక్ట్గా తిరుపతికి వెళ్ళకుండా చిత్తూరుకి వెళ్తున్నాము. చిత్తూరుకి ఎందుకు అంటే హారికాని కూడా పికప్ చేసుకొని వెళ్దామనేసి ఇంకా చిత్తూరుకి వస్తున్నాము. మొబైల్ హారికమ్మ ఆటో స్టాండ్ కాడికి వచ్చినా హారికమ్మ ఇక్కడ. సరే హారికమ్మ, లోపల పార్కింగ్ ఉందా? లేదు లేదు, మళ్ళీ తిప్పుకునే కష్టం అవుతుంది, నేనే వస్తాను. సరే హారికమ్మ. హారిక 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 ఇక్కడే కదా నువ్వు కొనుక్కొని తింటా ఉంటావు. హారిక బ్యాగ్ సరే ఎట్లా దారి చెప్పు హారికమ్మ. చెట్టా తీయారికమ్మ, తీయారికమ్మ. అబ్బు వెనక్కి వెళ్ళాలి. అబ్బు తిప్పుకుంటా. హారిక ఏ డాక్టర్ హారిక. హాస్పిటల్ హారిక. ఇద్దరం చేయరనుకున్నాం అక్క. ఏంటక్క చెయ్యంత గోల్డ్ షాప్ లో వాళ్ళు ఇంత పెద్ద చేసుకుంటారు కదా, వేసుకోండి అక్క. ఇంకోటి చూపిస్తానుండే హారిక, నువ్వు దిమ్మతి దోమని పడిపోతావు. చేసుకోవచ్చు హారిక, బాగుందక్క, భలే ఉంది కదా. వీడియో చెప్పేస్తుంది, మీరు చెప్పకండి రా, హారిక చెప్పాలి. బాగుందక్క చాలా. థ్యాంక్స్ హారిక. నేను అడగలేదు హారిక, అబ్బుయే కొనిచ్చాడు. అది అబ్బు కొనిచ్చాడు. ఇంకెవరు కొనిచ్చారు అనుకుంటున్నా హారిక. ఇంకోటి చూపిస్తాను. ఇంకా ఫస్ట్ హారింగ్ అందరికి చూపించాలి, ఎప్పుడెప్పుడు చూపించాలి అనుకున్నాను. ఫస్ట్ ఏమంటే హారికకి చూపించాను. దాని తర్వాత ఇంటికి ఎప్పుడెప్పుడు వెళ్తానా, ఇంటికి వెళ్ళిన తర్వాత మోహనాకి, శిరీషాకి చూపించాలి, ఆంటీకి చూపించాలి అనేసి. ఏమంటే సుదర్శన్ అంత పెద్దది కొనిచ్చారు కదా సడన్ గా. ఫోన్ చేశాడు హారిక మమ్మల్ని. ఎక్కడ చెప్పేశారా హారిక ఉన్నదని? తినేసా హారిక. అక్క ఇంటనే తినేసి వెన్నెల కావాలా బ్లాక్ హెయిర్ కావాలా? ఇంకా ఇంటి దగ్గర ఏమంటే ఎవరికి తెలీదు, హారిక కూడా మాతో వస్తూ ఉందనేసి. సో మెయిన్గా మా రూబోట్కి సర్ప్రైజ్గా ఉండాలనేసి మేము చెప్పలేదు అనమాట, హారికని తీసుకొని వస్తున్నాము అనేసి. అందుకే మా సుదర్శన్ రూబోట్ మళ్ళీ ఫోన్ చేశాడు అనేసి చెప్తున్నాడు. ఇంకా మా సుదర్శన్ ఐస్ క్రీమ్స్ తెస్తాడు, నేను టెంప్ట్ అయిపోతాను, నేను వద్దు అనుకుంటాను, అయినా ఇంకా వాళ్ళు తింటుంటే తినాలి అనిపిస్తే తినేస్తున్నాను. ఇంకా నాకు శిరీషాకి కాఫీ అంటే చాలా ఇష్టం, సో అది కూడా తీసుకొచ్చాడు మా సుదర్శన్. అంటే మోహన కాఫీ తాగొద్దు, సో అది తీసుకెళ్తా ఉన్నాం. ఇంకా ఈ కొండలు, దేవుడి కొండలు మీకు చూపించి నేను చూసి చాలా రోజులు అయిపోయింది, అదేందో చాలా ఇయర్స్ అయిపోయిన తర్వాత వస్తున్నానే అన్న ఫీలింగ్ ఉంది. ఇంటికి వెళ్తా ఉంటే చాలా హ్యాపీగా ఉంది, చాలా నిజంగా చెప్తున్నాను. అంటే ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళిపోదామా అనేసి ఉంది, అందరినీ చూడాలి అన్నది మెయిన్గా. మాస్టర్ తాత ఎలా ఉన్నాడా చూడాలి వెళ్ళి అనేసి. ఇంకా మా అత్తయ్య కూడా అప్పుడు హెల్త్ బాగాలేదు, మళ్ళీ బాగా అయిపోయారులేండి. అయినా దాని తర్వాత వెళ్ళలేదు. మామూలుగా మా అత్తయ్యకి కొంచెం మోషన్స్ అంటేనే గబగబా వెళ్ళిపోతాం, అలాంటిది పాప అంత బాగాలేకుండా వచ్చినా వెళ్ళలేదు. లాస్ట్ టైం చెప్పాను కదా ఇక రోడ్ వేస్తున్నారు ఇంటి ముందు అని, చాలా ప్లేస్ కొట్టేశారు అనేసి. సో అదే రోడ్ వేసేసారు, తార్ రోడ్ మంచిగా. దాని తర్వాత డివైడర్ కూడా పెట్టేశారు, అదే చెప్పుకుంటూ వెళ్తున్నాము. వేసేసారు చూడు, అదంతా తిరుక్కుని వెళ్ళాలి బాబు ఇప్పుడు. చాలా స్పీడ్గా వస్తున్నాయి అంట అసలు రోడ్ క్రాస్ చేసుకునే కూడా అవ్వట్లేదు. అక్కడ ఉందండి అబ్బ తులసి గొడవ పడి ఓపెన్ పెట్టించి. మన హౌస్ కాదురా, మన ఏరియా అని కాలనీ ఉంది కదా ఇక్కడ, అట్లా అన్నట్టుగా కార్ పార్కింగ్. దుమ్ము దుమ్ము చూడు, బలరాం తాత కారు. నేను దిగుతా, అవి డోర్ క్లోజ్.
డాగ్ డాగ్ అదో హారిక అక్కడ డాగ్ ఇది ఇక్కడ ఉండా ఆంటీ ఎప్పుడే స్నానం చేసుకోవచ్చు రెడీ హ్యాపీ అవ పిలుస్తాను చూడు చూడు మరి రే హ్యాపీ అవ దగ్గరికి వెళ్ళు అవ పిలుస్తాను పెట్టి చూస్తాను పాప అప్పుడే లగేజ్ తెచ్చేస్తున్నాడు టెడ్డా వెళ్ళురా పాప దగ్గర బ్యాగ్ తీసుకో ఏం చేస్తున్నావు శిరీష బాగున్నావా ఏది మోహన ఏమైంది ఓ షవర్ టు షవర్ ఓ పురుగులేమో మోహన్ ఏమైనా అదే అది ఊరికే బోర్ కొడుతున్నామో ఏం చేస్తావు పిల్లలతో అన్నావా అక్క ఇచ్చిందా మోహన్ ఇవి నువ్వు నీకు వచ్చినప్పుడు వెళ్ళినప్పుడు ఇది తెచ్చుకున్నావా అవును హారిక భలే ఉంటుంది హారిక నా ఫేవరెట్ హారిక ఇది మాడిపోయిందా దీన్ని ఏమంటే మలీదా అంటారు ముస్లిమ్స్ మ్యారేజెస్లో ఇవి ఇస్తారనమాట ఇది నాకు చాలా ఇష్టం సో అదేమంటే ఇక్కడ మా ఆంటీ ఫ్రెండ్ ఒక అక్క ఉంది గౌసు అక్క అనేసి సో ఆ అక్క పెళ్ళికి పిలిచిండింది నేను రాలేను అక్క మమ్మీ డాడీ ఇట్లా ఉన్నారు అట్లా అంటే సరేలే ఆశ అనింది సో ఇంకా మోహన వెళ్ళినప్పుడు ఆ పెళ్ళికి ఆంటీ మోహన దగ్గర అది ఇచ్చి పంపించిందంట అక్క మలీదా సో అదే తింటా ఉన్నాను భలే ఉన్నింది వద్దక్క నాకు నెయ్యి ఉంటుంది నాకు తెలుసు అక్క నెయ్యి ఉంటుంది చాలా మంది చేస్తారు చాలా మందికి అబ్బా మోహనక్క ఏంటి అసలు పోగొట్టేసింది ప్రేమ తెచ్చింది ఎట్లా అయిపోయింది పౌచ్ అలా అయిపోతుంది అక్క ఈ మధ్య మా మోహన ఫోన్ ఏమన్నా మా ఫిజ్ గారు ఎక్కడో పోగొట్టేశాడు సో అది పోయిందనేసి ఇంకా ఆంటీకి కూడా ఫోన్ పాడైపోయింది ఇంకా ఇద్దరి కోసం సునీల్ ఫోన్స్ తెచ్చిచ్చాడు ఇంకా ఈ హుండీ చూసారా ఎంత పెద్దగా ఉందో ఇంకా నిజంగా చూస్తే చాలా పెద్దగా ఉంది వీడియోలో కొద్దిగా చిన్నగా కనిపిస్తూ ఉంది కస్టర్డ్ యాపిల్ అనమాట పెద్దది కుమార్ తీసుకొచ్చాడంట మోహనాకి హుండీలో డబ్బులు వేసుకోమని చెప్పేసి నాకు కూడా ఇలాంటిది కావాలి మోహన అని చెప్పాను రూగోర్తో మాట్లాడుతుంటారే అమ్మ ప్లేస్లో నువ్వు ఉన్నావురా ఏం చేస్తున్నారా హాలిడేస్లో ఎలా ఉన్నావురా హాలిడేస్ బోర్ కొడతాం కదా మళ్ళీ చెప్పు బాయ్ ఎందుకురా అరే ఫిజు నువ్వు భలే ఉన్నావురా ముద్దు చేస్తున్నాడు వాడు గారాబం చేస్తున్నాడు అంతే హారిక అక్కడ చెప్పే లోపల ఇక్కడ చెప్పేస్తా ఉంటది చెప్పే ఛాన్స్ ఇవ్వదు అందరితో అట్లే చేస్తావా నేను కాబట్టి చూపించాను
ఎక్కడ ఆ సారీ అస్సలు ఎవ్వరికి అసలు డాడీకి శిరీష శిరీష గిఫ్ట్ ఇస్తున్నట్టు ఇస్తాను. తెల్దు త్వరగా వెళ్ళిపో. నీకు ఇష్టమైంది ఓకే ఓకే దేవుడికి కాదు నీకు నచ్చలేదు కదా. ఆశగా కలర్ గురించి ఆలోచిస్తున్నాను. తెలియదు కాలనీలో అమ్మవారు పెడతారు కదా జాతరకి. సో అమ్మవారికి కట్టాల్సిన చీర ఎప్పుడు కుమారు తీసుకొస్తా ఉంటాడు. కుమారు మోహన ఇద్దరు వెళ్ళి సో ఆ శారీ బాగుందా లేదా అనేసి అడుగుతా ఉన్నారు. సో ఇది అమ్మవారి కోసం అనమాట ఈ శారీ. దాని తర్వాత మోహనాకి వస్తుంది ఈ శారీ. ఇది బాగుంది పిన్ని దానికంటే. అప్పుడు మేము వస్తాము పోతుందిరా ఎప్పుడు రిమోట్ హార్కకు చూసేసా. ఫుల్ గా ఓపెన్ చేయొద్దు రూబీ. అంతే అంతే అంతే. నేను కొన్ని బ్లౌజెస్ ఇక్కడ పెట్టేసి వెళ్ళాను ఆంటీకి కొన్ని కుట్టించమనేసి. దాము అన్న అనేసి ఒక అన్న ఉన్నాడు, ఆ అన్న దగ్గర కుట్టిస్తుంది కదా అనేసి పెట్టేసి వెళ్తే ఆ అన్నకేమంటే శిరీష బ్లౌజ్ ఇచ్చారంట మెజర్మెంట్కి. సో అదేమంటే పెద్ద పెద్ద హ్యాండ్స్, నేను అంత పెద్దగా మరీ వేసుకోను, 4 పెట్టుకుంటాను నేను. అదేమంటే 5 వరకు ఉన్నాయి, అదే చెప్తున్నాను అక్కడ. ఇంకా ఇందాక ఒక శారీ చూపించాక పర్పుల్ కలర్ది, అదేమంటే సుభద్ర కోసం తీసుకొచ్చారంట. సుభద్ర కావాలి అంటే సుభద్ర కోసం తీసుకొచ్చారంట. సో ఇంకా లంచ్ టైం, ఇంకా అన్నం తింటూ 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 ఎన్ని మాటలు ఉంటాయో, ఓ మై గాడ్. ఎందుకులేండి, నేనైతే మాట్లాడుతూనే ఉన్నాను. నేను ఈ మధ్య ఎలా అంటే పక్కన వాళ్ళు మాట్లాడేది వినడమే లేదు అసలు. నేను మాట్లాడాల్సింది మాట్లాడేస్తూనే ఉంటానన్నమాట. నేను ఎప్పుడు ఏమంటే కొంచెం ఇట్లా ఉండకూడదు, తగ్గించుకోవాలి, వాళ్ళు పక్కన వాళ్ళు మాట్లాడేది వినాలి అనేసి అనుకుంటాను ఫస్ట్ స్టార్టింగ్లో. కానీ అదేందో లాస్ట్ నేనే ఉంటాను, అంతా మాట్లాడేస్తూ ఉంటాను. నెక్స్ట్ ఇంకా మోహన శిరీషకి లక్ష్మికి శారీస్ తెచ్చాను కదా, సో అవి ఇంకా చూపిద్దాము. ఇంకా ఆ మోహనకి శిరీషకి బ్లౌజెస్ కుట్టించుకోవాలి. దాము అన్న అని చెప్పాను కదా, అంటే ఇంతకుముందు మనోహర్ అన్న ఆ అన్న అడ్రస్ లేడు. ఇంకా దాము అన్న ఏమంటే ఎప్పటి నుండో ఊళ్ళో తెలుసు అనమాట, కానీ మనకి ఎప్పుడు ఇక్కడ కుట్టించుకోలేదు. కానీ ఈ మధ్య ఆంటీ ఏమో అన్న దగ్గర కుట్టించుకుంటా ఉన్నారు. సో అలా కుట్టించుకుంటారు కదా అనేసి గబగబా శారీస్ అక్కడుండు, అది పంచాలి కదా మనం కట్టుకునే కనుకుంటా ఉంది. అక్కడ అంతా వాళ్ళు బాగా చేసి ఇచ్చారు కదా. జాతర అప్పుడే 1 ఇయర్కి ఒకసారి షాపింగ్. ఇది కుమార్ బాబాయ్ మామ షాపింగ్, కుమార్ మోహన పిన్ని షాపింగ్. బేబీ కదా.
పెట్టచ్చా పెడితే ఏం కావాలి అన్ని ఒక డిజైన్ లో ఉన్నాయి. అన్ని తీసుకున్నావా ఎందుకు తీసుకున్నామా అన్ని తీస్తే మాకు తెలుస్తాయా మనకని ఈ డిజైన్ బాగుంటుంది అనుకున్నారు కానీ నచ్చలేదు. ఈ డిజైన్ నాకు నచ్చలేదు చెప్పాను. నేను అడుగుతా బొమ్మనే చూస్తాను ఏంటంటే ఇంకా ప్రతిసారి ఏమంటే ఇలా ఖాళీలో పంచుతారు కదా శారీస్ అందరికీ, దాంట్లో మా కోసం కూడా మీరు కూడా తీసుకోండి అని చెప్పేసి కుమార్ తీసుకొస్తా ఉంటాడు. దాంట్లో ఇంకా చచ్చిపోతాం ఏ సెలెక్ట్ చేయలేక మేమందరము. శగనికి సేమ్ అలాంటిది, శగనికి సేమ్ అలాంటిది నైటీ ఉంది, గుర్తుందా? గుర్తొచ్చింది నైటీ మ్యాచింగ్ అవుతుంది. బబ్బా నీకు శక సెకండ్ ఇదే శక. నేను లావెండర్ అన్నాను బాబా. ఆపిల్ నీ ఫేవరెట్ కలర్ పింక్. నచ్చింది ఎప్పుడు తీసుకున్నాం మనం ఎలా తీసుకొద్దాం హ్యాపీ అమ్మ వేసుకుంటుంది అప్పుడు చెప్పు. హ్యాపీ ముగ్గురు కోసం అనేసి శారీ సెలెక్ట్ చేసుకుంటానమ్మా. ఈ కలర్స్లో మోహన ఒకటి తీసుకోండి, శిరీష ఒకటి, ఇంకా నాకు ఒకటి. నాకు ఏది తీసుకోవాలో తెలియట్లా. ఇంకా నాకు నచ్చింది ఏమంటే వీళ్ళందరికీ నచ్చదు, వీళ్ళు వేరేది చెప్తారు. సో అట్లా కన్ఫ్యూజ్ అయిపోతాను. ప్రతి ఒక్కరిని అడుగుతాను, ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్తారు, ఇంకా కన్ఫ్యూజ్ అవుతుంది. లాస్ట్కి ఏమొద్దు మోహన, నాకు నువ్వే పెట్టుకో మోహన అనేసి చెప్తున్నాను ఇక్కడ. సో ఇప్పుడు మీరు చెప్పండి, ఈ రెండిట్లో నాకు ఏది బాగుందో కామెంట్స్లో షేర్ చేసుకోండి. ఏంటి ఆశ, ఎన్ని చీరలు ఉన్నాయి నీకు అనుకుంటున్నారు కదా. I want my dog. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అక్క, రిలేటెడ్ గా. I want my dog. వాడికంటే ట్యాబ్ ఏమో నా చూడశం ఇదాశం చెప్తాది. నేను సన్నగా ఉంటున్నా, సరిపోతుందా? సరే నాకు ఇలాంటి ఉందా అలాంటి కలర్ ఈ దండం పెడతా నీకు ఊరికి ఏముండవు అన్నీ తెలుసురా, నీకుండేది మాత్రం నాకు టాప్ కావాలి. మాల వేసుకున్నట్టున్నాం మేము. అది చెప్పిందా మీ ఇద్దరు మ్యాచింగ్ లో ఉన్నారు అనేసి. ఇంకా ఇందాక వైట్ డ్రెస్ చూపించాను కదా, అది నాకు శిరీష గిఫ్ట్ ఇచ్చింది. హ్యాపీ మ్యారేజ్ యానివర్సరీ అక్క, బిలేటెడ్గా అని చెప్పేసి ఇచ్చింది. ఇంకా హెరిటేజ్లో తీసుకొచ్చుకున్నాం కదా కాఫీస్, ఐస్ క్రీమ్స్తో పాటు కొన్ని ఇచ్చారు సుదర్శన్. సో కొన్ని ఐస్ క్రీమ్స్ ఏమంటే రూబీ ఫిజ్ గారికి, మోహనాకి అందరికీ మళ్ళీ కాఫీస్ తెచ్చుకున్నాం. నేను శిరీష తాగుదాం అనేసి. వర్షం వాసన వస్తుంది కదా ఆంటీ. తాత తాత హాయ్ చెప్పు, హాయ్ హాయ్ చెప్పు తాత, హాయ్ చెప్పు. బాగున్నాడు ఆంటీ తాత, సన్నగా అయిపోయాడు ఆంటీ. తాత వాటరా, వాటర్ కావాలా, టీ కావాలా ఆంటీ? ఏం అడుగుతున్నాడు?
మా మాస్టర్ తాత చాలా బాగున్నాడు, కాకపోతే కొంచెం మెమరీ లాస్ అనమాట. ఒక్కొక్కసారి మంచిగా గుర్తుపెడుతూ మంచిగా ఉంటాడు, ఒక్కొక్కసారి వేరేగా మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా కిందకు వచ్చి కూర్చోవడం ఫస్ట్ టైం ఇదే అంట. సుదర్శన్ వచ్చి పలకరించి నీట్గా చేసి వెళ్ళి పలకరించాడంట. సో అంతే వచ్చేసాడంట కిందకి. ఇదే ఫస్ట్ టైం అమ్మ రావడం ఇప్పటి నుండి, సర్జరీ అయినప్పటి నుండి ఇప్పటి కిందకే రాలేదు. ఇప్పుడే వచ్చి కూర్చుంటున్నాడు, అతనే వచ్చి కూర్చుంటున్నాడు అనేసి ఆంటీ చెప్తున్నారు. ఈ వర్క్ బ్లౌజెస్ ఏమంటే శిరీష శారీకి మ్యాచింగ్ తీసుకురమ్మని నా దగ్గర ఉంటే ఏదైనా, సో అవి తీసుకొచ్చాను. ఇంతకుముందు ఒకటి వర్క్ చేయించాను ఆ శారీకి బ్లౌజ్, కానీ అది మ్యాచ్ అవ్వలేదు. ఇంకేమైనా ఉంటే తీసుకురమ్మంటే ఇంకా ఇవి తీసుకొచ్చాను. బ్లాక్ అనుకున్నాను, స్నఫ్ కలర్ కదా, స్నఫ్ కలర్ 300 అంటే శిరీష ఒక్కొక్కటి ఎంత బాగున్నాయో చూడు. బాగుంది అసలు డిజైన్ కూడా అంతా. క్లాత్ ఎక్కడో షాప్ చెప్పు మోహన్, పాప వాళ్ళు తెచ్చుకుంటారు. హోల్సేల్ లాస్ట్ టైం నైటీ తెచ్చుకున్న దగ్గరే. అవునా, నేను రాలే ఎప్పుడు ఒకసారి కూడా. మోహన ఏమంటే కోడూరుకి వెళ్తా ఉంది, దానికి రెడీ అవుతా ఉందన్నమాట. అలా కాదు మోహన్ నేను చెప్పేది, అంటే నీ నల్ల పూసొద్దన్నా నేను వేసుకోవచ్చా అంటే వేసుకోవచ్చు కసాయి నువ్వు అందుకునే నాకు అర్థమైందిలే అట్లా. మరి ఆ రోజు ఎందుకు వేసుకోని చెప్పాలా నాకు నువ్వు. ఇక్కడ మా మోహన ఏం చేస్తుందో చూపిస్తారండి మీకు. మోనా దాంట్లో అది చూపి మోనా ఫస్ట్ దాంట్లో ఏముందో డబ్బాలో, అది ఏదంటే అది పెట్టచ్చు కదా, ఆ డబ్బాలో చూపించు మోనా. మా మమ్మీ దానికంటే ఇంకా ఇది హైలైట్. బ్యాగ్లో గోల్డ్ కాదు, ప్యాడ్లో గోల్డ్ కాదు. గుర్తుందా ఒక షార్ట్ వీడియో పెట్టాను నేను, ఏమంటే మా మమ్మీ నెక్లెస్ అంటే ట్రావెల్ చేసేటప్పుడు గోల్డ్ ఎలా దాచిపెట్టుకొని వస్తుందో అనేది. ఇంకా అదేమో కానీ మా మోహన చేసే పని చూసి నేనైతే అట్లే షాక్ అయిపోయాను. వెంటనే వీడియో తీసి షేర్ చేయాలి అనిపించింది. దేంట్లో పెడతా ఉంది చూసారా, ఆ నల్లపూసల దండ కోడూరులో వెళ్ళినప్పుడు ఇంటికి వెళ్ళినప్పుడు వేసుకోవాలనేసి పెట్టుకుంటా ఉంది. నార్మల్గానే పెట్టుకుంటుంది కదా అనేసి చూస్తూ ఉన్నాను. ఇంకా మీకు చెప్పడం అవసరం లేదు దేంట్లో పెట్టుకుందో, మీరే చూసారు కదా. అవునా, ఏమోనా వాటర్ ఇస్తే వాటర్ కూడా తాగు. అవునా, ఇప్పుడు కూడా తినలేదా? మధ్యాహ్నం సుదర్శన్ సుదర్శన్ మహిమ అంట ఇదంతా. తాగు తాత, తాగి అక్కడ పెట్టుకో, గ్లాస్ పడేస్తావని. మన ఏమైనా వాషింగ్ మిషన్ బట్టలు వేయాలా? మాస్టర్ తాత నీకు కూడా ఆశకున్నా. మయూరి మోహన అది ఇంత పాపమా అని మంచిగా మాట్లాడాడు నాతో, ఇప్పుడు ఆశక్ అయిపోయా నేను. మోహన మోహన ఎవరు భార్య అడుగు, నన్ను నన్ను. ఎవరు భార్య అమ్మా, ఎవరు భార్య, ఎవరు తాత నన్ను మర్చిపోయావా? ఇప్పుడే కదా మాట్లాడి. ఎవరు భార్య అరుస్తున్నానా మెంటల్ నాకు. సరే పో. తాతకి ఎక్కడ స్టిచెస్ ఏం కనిపించదు కాదు, ఎవరు భార్య అమ్మ చెప్తే కదా. సరే నేనెవరిని సరే తినని వదిలే. ట్రాక్టర్ డ్రైవర్ భార్య అంట. మా తాతతో భలే కామెడీ అయిపోయింది. ఇంకా ఇంట్లోకి వచ్చేసరికి అప్పుడే ఇంకా ఈ టిఫిన్ బాక్సెస్ ఓపెన్ చేసి పెడుతున్నాను. ఒకటి ధనియాల పొడి, ఒకటి మిరప్ పొడి అనమాట. ఆంటీ ఇంకా జాతర కదా, సో అవంతా కొట్టి రెడీ చేసుకుంటున్నారు.
ఇంకా మోహన రెడీ అయిపోయింది, కుమార్ కోసం వెయిట్ చేస్తూ ఉంది. కుమార్ తీసుకెళ్ళి బస్ స్టాండ్ వదిలేస్తాడు, హ్యాపీగా బస్సు ఎక్కేసి వెళ్ళిపోతుంది. ఇంకా మా ఫిజ్ గార్డ్ని రూబీని ఇక్కడే ఉంటారు. ఫిజ్ గార్డ్ని ఫస్ట్ టైం అనమాట, అంటే అప్పుడప్పుడు వదిలేసి వెళ్తుంది, పొద్దున్న నుండి సాయంత్రం వచ్చేసి అయితే అట్లా అయితే ఇంకా ఇప్పుడే రాదనమాట మోహన, రేపేమో వస్తుంది నెక్స్ట్ డే. సో ఏదో వర్క్ ఉందనేసి వెళ్తూ ఉంది. అలా ఫిజ్ గార్డ్ని 2 days వదిలేసి వెళ్ళడం, మా అత్తయ్య ఏమంటే వాడు ఉండడు, వాడు కొని తీసుకెళ్ళు అనేసి చెప్తా ఉంటారు. ఒక అర్జెంట్ వర్క్ కోసం వెళ్తా ఉంది. ఇంకా నేనే చెప్పాను ఏం లేదులే మోహన వెళ్ళిరా, ఉంటాడు నేను చూసుకుంటా అని చెప్పాను. ఇప్పుడు ఏమంటే శిరీషతో కామెడీ, శిరీష రూమ్ అనమాట ఇది. ఈరోజు పగలు కొట్టచ్చా శిరీష, ఏం కాదా? శనివారం ఫ్రైడే మంగళవారం కొట్టకూడదు. ఎక్కడ కొడతావు శిరీష? ఆంటీ వచ్చేపోతారు. ఇట్లా పెట్టి ఇట్లా సుత్తి ఉందా? సుత్తి హ్యామర్ డబ్బులతో కొట్టేద్దాం. ఇదేమంటే శిరీష హుండీ ఒక 5 to 6 months అనుకోండి, అప్పటి నుండి సేవ్ చేస్తా ఉంది మనీ. హుండీ నిండిపోయింది. సో ఈ జాతరకి గుర్తుగా ఏదైనా తీసుకుందాం అనుకుందంట. సో హుండీ పగలు కొట్టుకుంటుంది. అమ్మ నాకు అస్సలు రావు శిరీష హుండీలు పగలు కొట్టడం. ఒక హుండీ ఇంకా అట్లే ఉంది తెలుసా, ఆంటీకి ఇచ్చి డబాలు వేసేస్తుంది ఒకటి. నేను చూపించేదాకా ఇలా కొట్టాలా ఇట్లా కొట్టాలా? అలాగోలా చేయక్క. ఒక్క దెబ్బకి ఒక్క షాట్ కి దేవుడా, నీకెంత బలం ఉందక్క. బలం దీనికి ఉంది శిరీష, నాకు కాదు. ఇంకా ఫస్ట్ టైం అనమాట ఒక హుండీని పగలు కొట్టడం నేను. నా దగ్గర ఒక హుండీ ఉంది, అది టెంకాయ లాగా ఉంటుంది అనమాట. అది ఇప్పటికీ పగలు కొట్టలేదు, అది అట్లే ఉంది, నిండిందా లేదో కూడా తెలియదు. ఇంకా మానేసాను కొన్ని రోజుల తర్వాత, దానికి అంటే కోవిడ్ వరకు వేసాను, దాని తర్వాత మానేస్తున్నాను వేయడము. ఇక్కడే తిరుపతిలోనే ఉంది పైన రూమ్లో. ఈసారి చూపిస్తాను మీకు నా హుండీ. శిరీష ఏమని నా కోసం వెయిట్ చేస్తూ ఉండిందంట. నేను వస్తే ఇంకా ఈ హుండీ పగలు కొట్టుకొని మనీ అంతా ఎంత ఉంది కౌంట్ చేసుకొని ఇంకా అలా టౌన్కి వెళ్ళి ఏమైనా తీసుకొచ్చుకుందాము అనేసి. సో అందుకే ఇంకా రాగానే ఉండి పగలు కొడదాం అనుకున్నాము. ఇంకా మోహన హడావుడిగా ఉండింది. ఇంకా సరే మోహన ఊరికి వెళ్ళిన తర్వాత పగలు కొట్టుకుందాంలే అనుకున్నాము. మోహన కూడా అదే అక్క నేను ఊరికి వెళ్ళిపోతాను, మీరు హ్యాపీగా పగలు కొట్టుకోండి, చూసుకోండి అక్క ఎంత వస్తుందో నాకు చెప్పండి అక్క అనేది చెప్పేసి వెళ్ళింది. ఇంకా ఇదంతా కౌంట్ చేస్తూ ఉంటే చాలా వరకు 100 rupees నోట్సే ఉన్నాయి. అంత ఎక్కువ డబ్బులు ఉన్నవేమో అనేసి అనుకున్నాము. సో అంతా కౌంట్ చేసాము. దాని తర్వాత కొంచెం ఎక్కువే వచ్చాయి. ఓ ఇంత ఉందా దీంట్లో అని తర్వాత అనిపించింది. ఏమంటే ఫస్ట్ చూడగానే చాలా తక్కువ ఉంటాయేమో డబ్బులు అనుకున్నాము, కానీ పర్వాలేదు ఎక్కువే ఉన్నాయి అనిపించింది. ఎంత ఉందో అనేది నేను నెక్స్ట్ వ్లాగ్లో షేర్ చేసుకుంటాను. ఇంకా అయిపోయింది, కిందకు వచ్చేసాము, ఆంటీకి చూపించాము ఇంత మనీ ఉంది అనేసి. సరే ఏమైనా తెచ్చుకోపో వెళ్ళి టౌన్కి వెళ్ళి అని చెప్పారు ఆంటీ శిరీషకి. దాని తర్వాత ఇంకా టీ పెట్టుకొని తాగాము. ఇంకా నైట్కి డిన్నర్కి ఏమంటే ఆంటీ సిర్రాకు ఉంటుంది, ఆంటీ దగ్గర ఆల్వేస్ ఉంటుంది, సిర్రాకైనా మునగాకైనా. సో అది ఆకు ఉడకపెట్టేసి వెళ్ళారు. ఇంకా ఫ్రై చేయమని అంట శిరీష అని ఆకుతో. ఇంకా ఆంటీ ఇలా చేస్తూ ఉంటారు కదా, అప్పుడు ఇలా కప్లో వేసుకొని తినడం నాకు చాలా ఇష్టము. అన్నంలో కంటే ఇట్లా ఉట్టిదిగా తినాలంటే చాలా ఇష్టము. వెంటనే దాంట్లో వేసుకొని తింటూ ఉంటాను. చాలా డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్. అసలు ఆ టేస్ట్ మనం చేస్తే రానే రాదు. ఇంకా శిరీష టేస్ట్ కూడా బాగానే ఉంది, అంటే ఆంటీ చేసినంత టేస్ట్ లేకపోయినా బాగుందనమాట. ఇంకా అందుకే కప్లో వేసుకొని తింటూ ఉన్నాను. ఇంకా వీళ్ళకి ఆకలేస్తూ ఉండింది, ఫిజ్ గార్డ్కి యాపీకి. వీళ్ళు యాక్చువల్గా అంటే హారికతో ఇంటికి వెళ్ళి ఉన్నారు, హారిక వాళ్ళ ఇంటికి. ఇంకా సాయంత్రం వచ్చారు. వీరికి తెలియదు అనమాట మా మోహన ఊరికి వెళ్ళిన సంగతే. ఇంకా రాగానే అడిగాను వీడిని, ఎతుకుతా ఉంటాడేమో అనేసి. అమ్మేదిరా ఫిజు అంటే, ఇంకా వెళ్ళా కోడూరికి అమ్మ అనేసి అన్నాడు. మేము అందరం షాక్ అయిపోయాం. అంటే వీడికి తెలుసు మోహన వెళ్ళేది, మోహన వెళ్ళినా వీడు హ్యాపీగా ఉంటున్నాడు అనేసి అనుకున్నాం. మెయిన్గా ఏమంటే సుదర్శన్ ఉన్నాడు, టెడ్డీ హ్యాపీ ఉన్నారు. సో అందుకనేసి వాడు హ్యాపీగా ఉండిపోతున్నాడు. లేకపోతే మోహన కావాలనేసి దొర్లాడుతూ ఉంటాడు మన కింద పడి. అంటే మోహన వెళ్తేనే కాదు, ఎవరు వెళ్ళినా కానీ, కుమార్ వెళ్ళినా, సుదర్శన్ వెళ్ళిన టౌన్కి, ఆంటీ వెళ్ళినా వదిలేస్తే ఏడుస్తూ ఉంటాడు తీసుకెళ్ళమనేసి. సో అలా ఇంకా వాడు ఎలా ఉన్నాడు అనేది అప్డేట్ నెక్స్ట్ బ్లాగ్లో ఇస్తాను. ఇంకా ఇక్కడ ఏమంటే నాకు ఐస్ క్రీమ్ తిన్నాను కదా, అంతే. ఇంకా నాకు 1 side పెయిన్ స్టార్ట్ అయింది. నేను ట్యాబ్లెట్స్ తెచ్చుకోవడం కూడా మర్చిపోయాయి. ఈసారి ఈ మధ్య వేసుకోవడం లేదు, మర్చిపోయాను. ఇంకా హెడ్ఏక్, ఎంత హెడ్ఏక్ అంటే అంత హెడ్ఏక్. ఇంకా శిరీష దగ్గర మసాజ్ చేయించుకుందాము, ఆయిల్ మసాజ్ అనేసి పెట్టుకున్నాను. వేడిగా ఉందక్క నీ తల అనేసి ఆయిల్ పెడతా ఉంది. సో అంతే, ఇంకా ఇక్కడికి వ్లాగ్ ఎంజాయ్ చేస్తున్నాను. మీ అందరికి వ్లాగ్ నచ్చింది అనుకున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.